ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. గౌరవనీయులు మాజీ చీఫ్ విప్ సోదరులు వినయ్ భాస్కర్ గారు, గౌరవనీయులు జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు గారు, వేదికపైన ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అడ్వకేట్లు, కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇందాక వినయ్ భాస్కర్ గారు మేము సిపి గారిని కలవడం జరిగింది. జరుగుతున్నటువంటి ఈ 2-3 రోజులుగా హనుమకొండలో ఉన్నటువంటి బీఆర్ఎస్ నాయకుల మీద ఎవరి మెప్పు కోసమో బీఆర్ఎస్ కార్యకర్తల్ని ఒక రకంగా హింసించేటువంటి దుర్మార్గానికి పాల్పడుతున్నారు. కాబట్టి ఇటువంటి ప్రయత్నం మంచిది కాదు. పోలీస్ డిపార్ట్మెంట్ కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. ఈ రకంగా తొందరపాటుతోని పార్టీల కొమ్ము కాస్తున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలనేటువంటి విషయాన్ని కూడా మేము సిపి గారికి వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇదే సందర్భంగా మేము ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్చరిక చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ అంటే కేసీఆర్ గారి నాయకత్వాన 14-15 సంవత్సరాలు రాజీ లేని పోరాటం చేసినటువంటి పార్టీ. ఒకరిద్దరితో మొదలైనటువంటి ప్రస్థానం లక్షలు కోట్లకు ఎదిగిన ఏ రోజు కూడా వారి నాయకత్వంలో ఎక్కడ కూడా అప్రజాస్వామికంగా వేరే పార్టీలను ఇబ్బంది పెట్టినటువంటి దాఖలాలు లేవు. తెలంగాణ ఉద్యమకారులు తెలంగాణ రావడం కోసం త్యాగాలకు సిద్ధమైనటువంటి నికార్స్ అయినటువంటి నాయకులు, కార్యకర్తలు. కాబట్టి ఆ రోజు ఆ విధంగానే ప్రవర్తించళ్ళు. కానీ ఉద్యమకారులకు ఉండేటువంటి లక్షణం మీ అందరికీ తెలుసు. పోరాటం చేసేవాడికి భయం అనేది ఉంటే పోరాటమే చేయరు. అసాధ్యమైనటువంటి తెలంగాణను సుసాధ్యం చేసినటువంటి తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు ఎంతటి పోరాట శక్తి ఉన్నదో రెచ్చగొడితే ఆ పరిస్థితి పునరావృతం అవుతుందనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అందుకనే ప్రభుత్వ యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా నిష్పక్షపాతంగా వ్యవహరించాలి. మా శ్రేణుల మీద ఎక్కడ ఎటువంటి అఘాయిత్యం, ఎటువంటి చిన్న దాడి జరిగినా, చిన్న అణచివేత జరిగినా మా శక్తి ప్రదర్శన జరుగుతుంది అనేటువంటి హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఇక ప్రభుత్వ విషయానికి వస్తే మనమందరం కూడా సాక్షులం. వరంగల్ జిల్లాలో ఇటీవల కురిసినటువంటి వర్షాలు, బహుశా నేనైతే విన్నా, ఆ 2-3 రోజులు నేను వరంగల్లో లేను, హైదరాబాద్లో ఉన్నా. 70-80 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా మా జీవితంలో ఇంతటి కుండపోత వర్షాన్ని వరంగల్ హనుమకొండలో చూడలేదు, వరంగల్ జిల్లాలో చూడలేదని. బీభత్సమైనటువంటి నష్టం జరిగింది. ఇక్కడ మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. ఈ బీభత్సమైనటువంటి వర్షం వల్ల జిల్లా అతలాకుతలం అయితే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మొక్కుబడి పర్యటన చేసిండు. ఎన్ని గంటలు? ఓ 2-3 గంటల పర్యటన చేసిండు. అంటే 50 లక్షల ప్రజలు ఉన్నటువంటి ఒక జిల్లాలో జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడానికి, వాళ్ళకు ఉపశమనాన్ని ప్రకటించడానికి, వాళ్ళ బాధను, ఆవేదనను అర్థం చేసుకోవడానికి ఆయనకు 2-3 గంటల సమయం చిక్కలేదు. కానీ అదే ముఖ్యమంత్రి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక అంటే 6-7 రోజులు కాలుకు బలపం కట్టుకోకుండా పనిచేసినటువంటి విధానం చూస్తే వీళ్ళ ప్రయారిటీస్ ఏంటి, వీళ్ళ ప్రాధాన్యత లేదు. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కాదు, రాజకీయ పబ్బం కోసం అవసరమైతే ఎంతకైనా దిగజారుతాం అనేటువంటి ధోరణి కనబడ్డది తప్ప ఒక భయంకరమైనటువంటి కుంభవృష్టి వల్ల నష్టపోయినటువంటి ప్రజలకు మాత్రం ఇప్పటి వరకు ఊరట లభించినటువంటి దాఖలాలు లేవు. ఈరోజు ప్రధానంగా బీసీల రిజర్వేషన్ల విషయంలో పత్రికలలో, మేము చాలామంది పత్రికలు, టీవీలలో వింటున్నాం, రకరకాల కన్ఫ్యూజన్స్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఒకరోజు ఖచ్చితంగా ముమ్మాటికి 42% రిజర్వేషన్లు చట్టబద్ధ తర్వాతనే ఎన్నికలు జరిపిస్తామని ఒకరోజు వస్తూ ఉన్నది.
ఒకరోజు మళ్ళీ గతంలో లాగానే కోర్టు పరమైనటువంటిది ఏదో జరుగుతున్నది కాబట్టి గడిచిన రిజర్వేషన్లే కొనసాగిస్తామని మరొక రకంగా వస్తూ ఉంది. ఇంకొక రోజు ఈ ఎన్నికల్లో ఓడిపోతే ఎన్నికలు మరో రకంగా ఉంటుంది, గెలిస్తే ఇంకొక రకంగా ఉంటుంది అనేటువంటి, అంటే బీసీల విషయంలో ఇవాళ ముమ్మాటికి ద్రోహి. గతంలో చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. దేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి ఈ దేశంలో బీసీలు రెండవ శ్రేణి పౌరులుగా దుర్భరమైనటువంటి అవమానాన్ని, అన్యాయాన్ని, అవహేళనని, అణచివేతను ఎదుర్కొంటున్నటువంటి దానికి ప్రధానమైనటువంటి కారణమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అటువంటి కాంగ్రెస్ పార్టీయే ముమ్మాటికి 42% రిజర్వేషన్లు ఇతరత్ర అనేక హామీలు ఇచ్చి ఇవాళ కారణాలు వెతుకుంటున్నటువంటి క్రమంలో బీసీ సమాజానికి సంబంధించినటువంటి కుల సంఘాలు కావచ్చు, పెద్దలు కావచ్చు, చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటానికి వివిధ రకాలైనటువంటి ప్రతిఘటన కార్యక్రమాలకు పిలుపునిస్తున్నటువంటి తరుణంలో 52% పైగా ఉన్నటువంటి బీసీల విషయంలో 42% రిజర్వేషన్ అనేదే మీరు ఒక రకంగా అన్యాయం చేయడం. అన్యాయం చేస్తూ కూడా దానికి న్యాయం చేయడానికి చిత్తశుద్ధి లేదు అని అంటే బీసీలను మీరు ఓటర్లుగా చూస్తున్నారు తప్ప వీళ్ళు కూడా మీకు ఈ సందర్భంగా నేను ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది హెచ్చరిక కూడా భావించాల్సిందిగా ఉన్నాం. రక్త మాంసాలు ఉన్నటువంటి మనుషులం మేము. మాకు జరిగేటువంటి అన్యాయాన్ని, అవమానాన్ని తరాల పాటు సహించినాం. ఈ దుర్మార్గం ఇంకా పేట్రేగిపోతున్నది కాబట్టి, ఈ పేట్రేగిపోతున్నది అనడానికి నిదర్శనం ఇవాళ బీసీలకు రకరకాలైనటువంటి ఏ రంగంలో చూసినా, మరి ఇటీవల కాలంలో చిరంజీవి గారు ఒక పుస్తకాన్ని తీసుకొని వస్తే ప్రభుత్వ పరంగా నామమాత్రపు ధరకు భూములు కేటాయించినటువంటి విషయంలో ఆధిపత్య కులాలు, అగ్రకులాలకు వేల కోట్ల రూపాయల విలువైనటువంటి భూముల పంపిణీ జరిగింది తప్ప పేదవాళ్లకు 50 గజాల భూములు ఇవ్వడానికి ఏ ప్రభుత్వం కూడా చిత్తశుద్ధిని ప్రదర్శించినటువంటి దాఖలాలు లేవు. అంటే బీసీలంటే ఓటర్లు, బీసీలంటే అడుక్కునే వాళ్ళు, బీసీలు అంటే మమ్మల్ని రాజ్యాధికారంలో కూర్చుండబెట్టి మాకు దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టే వాళ్ళు అనేటువంటి భావనతో మీ దుర్మార్గపు చేష్టలు కొనసాగుతున్నాయి. కాబట్టి మీకు అధికారం ఇవ్వడానికి కారణభూతమైనటువంటి మేము రాజ్యాధికారంలో మా వాటా తేల్చుకోవడానికి సిద్ధం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఉన్నటువంటి ప్రాథమిక హక్కు, డిమాండ్. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సంఘాలు ఇచ్చినటువంటి పిలుపు, దానిలోని ఆంతర్యాన్ని గ్రహించి ఖచ్చితంగా మళ్ళీ మేము గుర్తు చేస్తూ ఉన్నాం, మళ్ళీ మేము హెచ్చరిస్తూ ఉన్నాం. 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేయకుండా ఎన్నికల పరమైనటువంటి ఎటువంటి చర్యలు తీసుకున్నా రాష్ట్రం అగ్ని గుండం అవుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాం.